లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మన నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే నెలలో బడ్జెట్ సమర్పించనుంది. బీజేపీతో పాటు కూటమి పార్టీలు 72 మంది సభ్యులు కేబినెట్ సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిర్మల్ సీతారాం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జూలైలో ఆమె 6వ పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ సమర్పించారు. అయితే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ను కూడా సమర్పించారు. ఈసారి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని అనుకుంటున్నారు అందరూ. నూతన బడ్జెట్లో మోదీ ప్రభుత్వం తమకు పన్ను మినహాయింపు ఇస్తుందని, సెక్షన్ 80C 80D కింద మినహాయింపు పరిమితిలో సీతారామన్ సవరణ చేస్తారని నిపుణులు అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వము చివరిసారిగా 2014-15 కేంద్ర బడ్జెట్లో సెక్షన్ 80C కింద మినహాయింపు పరిమితిని అయితే సవరించింది. అయితే ఈ సెక్షన్ కింద పన్ను ప్రయోజనాలు 1,50,000 నుంచే 1,00,000కు పెంచింది. అయితే సెక్షన్ 80C కింద పన్ను చెల్లింపుదారులు ముఖ్యంగా ఏమేమి వస్తాయంటే పీపీఎస్, ఎన్పిఎస్, చిన్న పొదుపులు, జీవిత బీమా, ఈఎల్ఎస్ఎస్, యూలిప్లు, హోమ్ లోన్, ప్రిన్సిపల్ రీపేమెంట్, అనేక ఇతర పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న పొదుపు ఖాతాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే స్కూల్ ఫీజులు. ఈ స్కూల్ ఫీజు మినహాయింపు సెక్షన్ 80C కింద మినహాయింపు ఇస్తున్నారేమో అని అది కూడా అనుకుంటున్నారు. ఇంకోటి అలాగనే బీమా ప్రోత్సహించేందుకు అందుబాటులో ఉన్న U/S 8D తగ్గింపును కూడా ప్రస్తుతం 25,000 నుంచి 75,000కు పెంచాలని వివరిస్తున్నారు. నిజానికి ఈ బడ్జెట్ ఇలా ప్రకటిస్తే మధ్యతరగతి కుటుంబాలకు చాలా సంతోషంగా ఉంటుంది.